కట్టుడు ఎట్లున్నదంటే నువ్వేమో రిబ్బన్ జేబులో కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు, ఏడ కనబట్టాడు రిబ్బన్లు కత్తిరిస్తున్నావు. నిన్న ఇనాగరేషన్ చేసిన కొన్ని ట్యాంకులు కూడా కేసీఆర్ హయాంలో మంజూరు చేసినాయి. ఇప్పుడు సబితక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఒకటి ఇవాళ ఇనాగరేషన్ చేసినావు. నువ్వు కట్టింది కేసీఆర్ గారి హయాం, కత్తిరించేది నువ్వు అయిపోయినావు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మేమే కట్టినాం, శ్రీపాదరావు పేరు పెట్టినామంటే మీలాగా మేము చిన్నగా ఆలోచించలే. పేర్లు మార్చుడు లేకపోతే కత్తెర జేబులో పెట్టుకొని పోయి రిబ్బన్లు కత్తిరించే ఆలోచనలు కేసీఆర్ గారు ఎప్పుడు చేయలే. కేసీఆర్ గారు బ్రాడ్గా ఆలోచించిండ్రు, రాష్ట్రం కోసం ప్రజల కోసం ఆలోచించిండ్రు తప్ప నీలాగా దిక్కుమాలిన దివాలాకోరు రాజకీయాలకు ఎప్పుడు కూడా పాల్పడలేదు. ముఖ్యంగా మీరు చూస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టు అసలు కాంగ్రెస్ హయాంలో పూర్తయిందా? అది బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా నేనే ఉన్నాను. దాంట్లో హై లెవెల్ బ్రిడ్జు పూర్తి కాలేదు, R&R పూర్తి కాలేదు, ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి కాలేదు, గ్రామ ప్రజలను ఖాళీ చేయించలేదు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద 2052 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి 2016 సంవత్సరంలో పూర్తి స్థాయిలో 20 TMCల నీళ్లు నిలిపాం. అంటే ఇట్ టుక్ అస్ మోర్ దాన్ 2 years. 2052 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నీ లెక్క చేయాలంటే 2052 కోట్లు ఖర్చు పెట్టినాం కనుక పోవాలి, ఎల్లంపల్లి కాడ మీటింగ్ పెట్టాలి, శిలాపాలకు వేసుకునేది ఉండే, రిబ్బన్ కత్తిరించేది ఉండే. కానీ మేము పని చేయలేదు. మేము చిల్లర రాజకీయాలకు పోలే. పని చేయడం ముఖ్యం అనుకున్నాం తప్ప రిబ్బన్లు కత్తిరించి ప్రజల్ని భ్రమింపజేయాలనేటువంటి ఆలోచనలు మేము లేము. నువ్వు ఫ్లైఓవర్ల కాడ నిన్న చేసిన OHSR కూడా నువ్వు చేసిన శంకుస్థాపన రెండింటికి 2. నీకు వచ్చే నీళ్లు కాళేశ్వరం నీళ్లు, నువ్వు ఇనాగ్రేషన్ చేసిన OHSRలు ORR phase 2లో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన రిజర్వాయర్లకే నువ్వు ప్రారంభోత్సవం చేసినావు. సో ఇలా ఆ రకంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీళ్ళు వస్తున్నాయని మాట్లాడతారు ముఖ్యమంత్రి అమాయకంగా. నువ్వు అమాయకమేమో కానీ ప్రజలు కాదు కదా. అసలు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కెపాసిటీ 20 TMCలు, దాని డెడ్ స్టోరేజే 3 TMCలు, ఉండేటి 17. ఆ 17కు దాని సొంత ఆయకట్టు 1,65,000 ఎకరాలు ఉంది. అంటే 12 TMCలు కావాలి దానికి. దాని కింద NTPCకి మనం నీళ్ళు ఇస్తాం. NTPC విద్యుత్ ఉత్పత్తికి ఎల్లంపల్లి ద్వారా 6.5 TMCల నీళ్ళు ఇస్తాం. మంచిర్యాల నియోజకవర్గం గూడెం లిఫ్ట్కు 3 TMCలు వాడుకుంటాం. లోకల్ రామగుండం లిఫ్ట్కు 1 TMC నీళ్లు వాడుకుంటాం. అట్లే ఆ ఎరువుల కర్మాగారానికి కూడా ఒక 2 TMCలు ఇస్తాం. అసలు నీళ్ళు ఎక్కడనే ఎల్లంపల్లి సామర్థ్యమే 20, అక్కడ దాని వినియోగమే 20కి పైగా ఎక్కువ ఉన్నది. నేను ఎల్లంపల్లి నీళ్ళు తెస్తున్నా హైదరాబాద్కు, 20 TMCలు తెస్తారట హైదరాబాద్కి. ఎక్కడికి వస్తాయి 20? ఎల్లంపల్లి కెపాసిటీ 20, డెడ్ స్టోరేజ్ 3 పోతే ఉండేది 17. ఆ 17లో NTPCకి 6.5, గూడెం లిఫ్ట్కు 3 పోతాయి. అదేవిధంగా లోకల్ లిఫ్ట్కు 1 TMC పోతుంది. రామగుండం ఎరువుల కర్మాగారంకు 2 TMCలు పోతాయి. దానికే ఎక్కువ ఉన్నది. అది కూడా దట్ విల్ బి సప్లిమెంటెడ్ అగైన్. నేను ఆ 20కి 20 హైదరాబాద్ తెస్తున్నా అంటాడు. అంటే ఎవరి చెవులలో పువ్వు పెడుతున్నావు? ఎందుకు ఈ గోబల్స్ ప్రచారము? ఆ కుర్చీకున్న గౌరవాన్ని ఎందుకు తగ్గిస్తూ ఉన్నావు? నేను అడుగుతా ఉన్నా. పోనీ ఎల్లంపల్లి నీళ్ళు తెస్తున్నా అన్న ఒక్క నిమిషానికి. ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్కి ఏమైనా గాలి వస్తున్నాయా? ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్కు గాలి వస్తున్నాయా? ఎల్లంపల్లి నుంచి నీళ్ళు ఏడికి వస్తాయి? ఎల్లంపల్లిలో మేడారం దగ్గర మోటార్ లాంచ్ చేస్తే మేడారం రిజర్వాయర్లు పడతాయి. మేడారం రిజర్వాయర్ నుంచి లక్ష్మీ బ్యారేజ్ దగ్గర లక్ష్మీ పంప్ హౌస్ ఆన్ చేస్తే వరద కాలువలో పడతాయి. అక్కడ నుంచి మిడ్మానేర్లో మోటార్ లాంచ్ చేస్తే మన అనంతగిరి రిజర్వాయర్కి వస్తాయి. అనంతగిరి రిజర్వాయర్లో మోటార్ లాంచ్ చేస్తే ఇవన్నీ కాళేశ్వరం మోటార్లు, కాళేశ్వరం రిజర్వాయర్లు. అనంతగిరి దగ్గర కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తే రంగనాయక్ సాగర్ రిజర్వాయర్కి వస్తాయి. రంగనాయక్ సాగర్లో కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తే మల్లన్న సాగర్కి వస్తాయి. ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం. యాడికెళ్ళి వస్తాయి? ఎల్లంపల్లికెళ్ళి వస్తున్నాయి. మేము కట్టి ఆ ఎల్లంపల్లికి 2,000 కోట్ల పైగా బీఆర్ఎస్ఏ ఖర్చు పెట్టింది, బీఆర్ఎస్ఏ పూర్తి చేసింది. ఆ ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్ దాకా కూడా టన్నెళ్ళు కానీ, గ్రావిటీ కెనాళ్ళు కానీ, రిజర్వాయర్లు కానీ, సబ్స్టేషన్లు కానీ, పంప్ హౌజులు కానీ అన్నీ నిర్మించింది బీఆర్ఎస్ఏ. కాళేశ్వరంలో భాగంగానే నిర్మించాము. ఆ కాళేశ్వరం సిస్టమ్ ద్వారానే మల్లన్న సాగర్ వరకు నీళ్ళు వచ్చినాయి. అంతెందుకు, కేసీఆర్ గారు ముందు చూపుతో హైదరాబాద్ మంచినీళ్ళ కోసం
మల్లన్న సాగర్ దగ్గర ఒక స్లూయిస్ కూడా పెట్టిండు ఆ రోజే. మల్లన్న సాగర్ కట్టలో అంతర్భాగంగా ఒక స్లూయిస్ నిర్మాణం కూడా చేసి పెట్టినాం ఆ రోజే. నువ్వు కొత్తగా కట్టందవి స్లూయిస్ పెట్టేది కూడా లేదు. ఆ రోజే కేసీఆర్ గారు ముందు చూపుతో పెట్టిండు. కేసీఆర్ గారి ఆలోచన ఏముండే, 10 టీఎంసీలు ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు నడుస్తున్న సిస్టమ్, 10 టీఎంసీలు కొండపోచమ్మ సాగర్ నుంచి, 10 టీఎంసీలు మల్లన్న సాగర్ నుంచి అని చెప్పి స్లూయిస్ కూడా ఆ రోజే కేసీఆర్ గారు నిర్మించిండు మల్లన్న సాగర్కు. దాని నుంచి నీళ్లు తెచ్చుకుంటా ఇది నేను తెస్తున్నా ఎల్లంపల్లి శ్రీపాద సాగర్ అంటాడు. అరే కొద్దిగానన్నా జ్ఞానం ఉండాలి. ఎవడన్నా ఎదుటోడు ఏమనుకుంటాడు అనేది ఉండాలన్నా వద్దా? ఇలా నువ్వు గండిపేట దగ్గర కొబ్బరికాయ కుట్టినావంటే ఆ గండిపేటకు హిమాయత్ సాగర్కి వచ్చే నీళ్లు అవి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు, కాళేశ్వరం మోటార్ల ద్వారా వచ్చే నీళ్లు అంతే తప్ప అవి ఇంకేమో కావు. కాళేశ్వరం అంటే ఏందో ఇంతకుముందు 10 సార్లు చెప్పిన నేను. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 98 కిలోమీటర్ల పంప్ ప్రెషర్ మెయిను, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, ఇవన్నీ కాళేశ్వరంలో భాగమే. ఇందాక నేను ఏమన్నా కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు అన్నా. ఆ 15 రిజర్వాయర్లలో ఒక రిజర్వాయర్ మల్లన్న సాగర్. ఆ మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగము. కాళేశ్వరంలో ఖర్చు పెట్టిన 93,000 కోట్లలో ఖర్చు పెట్టిందే. నువ్వేమంటావు? కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్లు గంగలు కలిసినాయి అంటూ. ఖర్చు పెట్టింది 93, 1,00,000 కలిసినాయి అంటూ. మరి 1,00,000 గంగలు కలిస్తే మరి మల్లన్న సాగర్ ఎక్కడిది? ఆ మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్కు నీళ్ళు ఎక్కడిది? ఎంతకాలం బుకాయిస్తావు? ఇంకెంతకాలం గోబల్స్ ప్రచారం చేస్తావు? ఇంత కామన్ సెన్స్ లేకుండా మాట్లాడితే ముఖ్యమంత్రి కుర్చీకుండే గౌరవం పోతుంది. ప్రజలు నిన్ను చూసి నవ్వుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మేమేమో కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోస్తుంటే అవి కూడా మా నీళ్ళే అంటాడు. ఆ నీళ్ళు ఎక్కడి? కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? ఈయన ఎట్లా తయారైందంటే కేసీఆర్ గారి ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా ఆయన తనవిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, పరీక్ష పెట్టిండ్రు, ఫలితాలు ఇచ్చిండ్రు, ఫిజికల్ టెస్ట్ కూడా పూర్తయిపోయింది, రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి. నువ్వు ఓన్లీ వాళ్ళకు కాగితం ఇచ్చి ఫోటో దిగి ఉద్యోగాలు నేనే ఇచ్చినట్టు. ఇది కూడా గట్లే ఉంది. కాళేశ్వరం అంతా కట్టింది కేసీఆర్, నీళ్ళు వచ్చేది కూడా కాళేశ్వరంలో భాగము. కాదు ఇది ఎల్లంపల్లి నీళ్ళు అంటాడు. ఇప్పుడు వెనకట ఆ సీతారామ కూడా పోయింది ఖమ్మం జిల్లాలో. ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టులో 3 పంప్ హౌజులు కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. టనల్స్ పూర్తి చేసింది, సబ్స్టేషన్లు పూర్తి చేసింది, కెనాల్స్ పూర్తి చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పోయినరు, బటన్ ఒత్తిండ్రు, లేలే సీతారామ మేమే కట్టాము అంటాడు. అన్నీ కూడా ఇదే రకమైనటువంటి ఒక గోబల్స్ ప్రచారం. స్వయంగా మీ మంత్రులే రంగనాయక సాగర్కు, మల్లన్న సాగర్కు, కొండపోచమ్మ సాగర్ దగ్గర పోయి గేట్లు ఎత్తి